అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక, అంతేకాకుండా మద్యం మీద కొత్త పాలసీని ఈ రెండు తీసుకున్నారు. ఈ రెండింటి మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద మీతో ఒక నిమిషం ముచ్చటిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఇసుక అనే దాని మీద గతంలో టన్నుకి ఎంతని రేటు పెట్టారు, ట్రాన్స్పోర్ట్ ఎంతని, సేనరేజ్ ఎంతని, లోడింగ్ ఎంతని, అలా మన గట్టు మీద తీసుకొచ్చి పోసి యార్డ్లో పెట్టినందుకు ఎంత ట్రాన్స్పోర్ట్ అని, దాన్ని మళ్ళీ లోడ్ చేసినందుకు ఎంత అని, ఇట్లా రకరకాలుగా చేయటం వలన ఇసుక అనేది అందరినీ ద్రాక్ష పండులాగా అయిపోయింది. ఏదో బిల్డింగ్ నిర్మాణం చేసుకునే వాళ్ళకి కానీ, కాంట్రాక్టర్లకు కానీ, లేదంటే కాంట్రాక్టర్లు అంటే వర్క్లే జరగలేదు ఆంధ్రప్రదేశ్లో, అది కాంట్రాక్టర్లకు ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ ఒకటో రోజు జరిగినా అక్కడ ఇబ్బంది పడ్డాడు. కన్నా వాళ్ళందరూ కూడా నిత్యం బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళు, సొంత పనులు చేసుకునే వాళ్ళకి, టాపీ వాళ్ళకైతే పనులే దొరకలేదు నాలుగు సంవత్సరాల పాటు, చాలా సందర్భాలు ఇసుక లేక. ఇవన్నీ కూడా మనం గత 5 ఏళ్ళలో మనం చూసాం. అయితే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందాక చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అన్నారు. ముందు ఉచిత ఇసుకని ఇసుక నో ఛార్జెస్ అన్నారు. సేనరేజ్, జిఎస్టీ అవన్నీ పెట్టారు, ట్రాన్స్పోర్ట్ పెట్టారు. అవి చూస్తే గతం కన్నా ఎక్కువ అవుతుంది. దాని మీద ఆయనకి ఫీడ్బ్యాక్ వచ్చినాక నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎడ్ల బళ్ళు కానీ, ట్రాక్టర్లు కానీ నదికి తీసుకెళ్ళి, వాగుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు తవ్వుకుని వాళ్ళు తెచ్చుకుంటే ఆపే హక్కు ఎవరికీ లేదు. నో ట్యాక్స్, నో జిఎస్టీ, నో సేనరేజ్ ఛార్జెస్, నో లోడింగ్ ఛార్జ్. ఎవరికాళ్ళు ఓన్గా నింపుకుంటే లోడింగ్ ఛార్జ్ కూడా కట్టే పని లేదు ఎవరికి, వాళ్ళు నింపుకోవచ్చు. ఇది ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు. 40 టన్నులు లారీల్లో 40 టన్నులు తెచ్చుకున్నా కానీ ఓవర్లోడ్ పెనాల్టీ రాసే పని లేదు, ఏమీ లేదు. ఆ విధంగా ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది నిన్న. దీని మీద పర్చేజ్ ఛార్జీ లేదు, సేనరేజ్ ఛార్జ్ లేదు, దాని మీద జిఎస్టీ లేదు, లోడింగ్ ఛార్జ్ ఉంటుంది. ఎవరైనా క్వారీలో మనం లారీ వెళ్తే లోడ్ చేయాలి కదా, ఆ లోడింగ్ ఛార్జ్ మటుకి వేస్తారు. ఇది క్యూబిక్ మీటర్కి ఎంత అని. ట్రాన్స్పోర్టు మనం పెంచుకున్నా, మనదైనా వెహికల్ తెచ్చుకుంటే మనకైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అది ఎవరికైనా అవుతుంది. లేదా ట్రాక్టర్ తెచ్చుకెళ్తే ట్రాక్టర్కైనా 3-4 బకెట్లు వేస్తారు. అదే ఆ విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. దీని పట్ల ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నారు. ఇకపోతే లిక్కర్, ఈ లిక్కర్ విషయంలోనే మతలబు ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు నిన్న టీడీపీ వాళ్ళందరినీ, ఎమ్మెల్యేలు పిలిచి కూడా చెప్పడం జరిగింది. మీ వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే ఓకే, కానీ లేకపోతే ఈ లిక్కర్లో మీరెవరో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు రాజకీయాలంటే ఏంటి? ఈ వైన్ షాపులు, ఇసుక దందాలు చేసుకుంటాకేనా ఎమ్మెల్యేలు? మరి అప్పుడు వీళ్ళెందుకు? ఎవడైనా వస్తాడుగా, ఎవడైనా చేయొచ్చు కదా. వీళ్ళకే ఎందుకు ప్రజలు ఓటేసి గెలిపించాలి? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యే అయినాడు, సారా అమ్ముతాడు, ప్రజలకు సేవ ఏం చేస్తాడు? ఇసుక మాఫీ, భూముల మాఫీ, మైనింగ్ మాఫీలు. అందుకని వాళ్ళు వద్దని చెప్పే కదా అవన్నీ చేశారని ఎత్తిపారేసి వీళ్ళని ఎన్నుకుంది ప్రజలు. వీళ్ళు కూడా అదే చేస్తే. అందుకని లిక్కర్ విషయంలో 16వ తారీఖు నాటి నుంచి 16, 17, 18 ఈ 3 రోజులు కూడా ఈ పాట వచ్చి పాడుకున్న షాపులంతా కూడా పాత రేట్లకే అమ్ముతున్నారు, ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఉక్కు పాదంతో తాగే మందు తాగేవాళ్ళు 1 కోటి మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా. ఈ 1 కోటి మంది కూడా తెలుగుదేశం పార్టీ, జనసేనకి, బీజేపీకి ఓటేశారు మన గడిచిన ఎలక్షన్లో. ఎందుకు? మందు తాగే స్వేచ్ఛ కూడా ప్రజలకి లేకుండా చేశారు. ఈ మందు కోసం హైదరాబాద్ రావాలి, మద్రాసు పోవాలి, బెంగళూరు పోవాలి, అటు వైజాగ్ వాళ్ళు ఒడిశా పోయారు. ఇట్లా అందరూ ప్రజలు ఈ డ్రింక్ చేసే అలవాటు ఉన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అది వ్యక్తి స్వేచ్ఛను హరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాడు 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు, డబ్బు ఉన్నాడు 200 రూపాయలు మందు అవుతాడు, ఇంకొద్ది ఎక్కువ ఉన్నాడు 500 రూపాయలు మందు అవుతాడు. వాళ్ళకి ఇది ఆ స్వేచ్ఛ లేకుండా ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్లు, నేషనల్ బ్రాండ్ అనేది రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆయన వాళ్ళు ఏదో భూమి గుమ్ము జాము అని నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాని మీద చెప్తున్నాడు. అంటే నాయకులను కానీ వాళ్ళందరినీ కూడా మీరు ఒక కంట కనిపెట్టండి. మీరు ఏ ఆశయంతో అయితే ఈ మందు పాలసీ తీసుకొచ్చారో దాన్ని తూట్లు పొడిచేస్తారు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ. కాబట్టి ఫస్ట్ పార్టీ మీద, కేడర్ మీద కండేసి వీళ్ళందరినీ ఉక్కుపాతం నొక్కండి. ఎందుకంటే వీళ్ళని చూసి ఎవడో ఓటేలా, మిమ్మల్ని చూసి ఓటేశారు. మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ని, మోడీ, మీ ముగ్గురిని చూసి ఓటేసిన వాళ్ళు వచ్చే మీకు బ్యాడ్ వస్తుంది, లేకపోతే మీ అబ్బాయికి బ్యాడ్ వస్తుంది. వీడు వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. వీడేం శాశ్వతం కాదు ఈ ఎమ్మెల్యేలు.
కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం నిన్న ఏదైతే చెప్పారో ఎమ్మెల్యేస్కి దాని మీద స్టిక్ అనే ఉండి ముందు మట్టుకి ఎక్స్ట్రా రేట్ అమ్మితే ఊరుకోవద్దండి. ఇది నేను చెప్పేది కాదు, ప్రజలందరూ కూడా అనుకునే మాటని మీడియా ద్వారా ఒక వీడియో చేసి చెప్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.